ఆశ్చర్యకాల గురించి చెప్పిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, రెన్హార్డ్ బంకే, టిఎల్ ఆస్బార్న్, ఎలెన్ గురించి బుక్స్ చదివిన, గాడ్ సెంట్రల్ బుక్స్ చదివిన పాటలు రాసిన, రైజింగ్ రివైవల్ అనే పాట రాసిన. ప్రభు అన్నాడు, ఎంతకాలం పాటలు రాస్తావు, ఎంతకాలం బుక్స్ చదువుతావు, యూ విల్ బికమ్ అ సైన్ అండ్ ఎ వండర్. ప్రార్థన చేయండి. యూరోప్ నుంచి అమెరికాకి వెళ్ళింది రివైవల్. అమెరికా నుంచి ఇప్పుడు ఆఫ్రికాకి వచ్చింది. ఇక ఆఫ్రికా నుంచి ఫ్లైట్ ఎక్కుతున్నది. ఇక రాసి పెట్టుకోండి, భారతదేశాన్ని కబ్జా చేసుకున్నంత వరకు నేను నిద్రపోను. భారతదేశంలో సంపాదించేంత వరకు ఈ కళ్ళకి నిద్ర రాదు, కునుకుపాటు రాదు. మీరు నమ్మండి, నమ్మకపోండి, మీరు నమ్మండి, నమ్మకపోండి. ఈ 50 రోజులు నేను పండుకున్నది ఒకటే ఒక గంట, ఒకటే ఒక గంట. నిద్ర చంపినాడు దేవుడు, ఆకలి చంపినాడు. ఒకటే, లార్డ్ ఐ వాంట్ రివైవల్. వేల్స్ రివైవల్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇంగ్లాండ్ కోల్ మైన్స్ లో. ఇవాన్ రాబర్ట్స్ ద్వారా రివైవల్ స్టార్ట్ అయింది కోల్ మైన్స్ లో. అక్కడ నుంచి సిమోర్ అజూజా స్ట్రీట్ రివైవల్ కి వెళ్ళి అక్కడి నుంచి ఆఫ్రికా వచ్చింది. మరలా కోల్ మైన్స్ కి రాబోతుంది. మరలా బొగ్గు గనులలోకి రాబోతుంది. కాబట్టి ఈ ప్రార్థన సమయం I prophesize in the mighty name of Jesus. బిజినెస్ జాయింట్స్ లేకపోతున్నారు, ఇన్స్టిట్యూట్ డైరెక్టర్స్ లేకపోతున్నారు, భూలోకాన్ని తల్లక్రిందులుగా చేసే అభిషక్తులు లేకపోతున్నారు, ప్రపంచాన్ని గడగలాడించే జీనియస్ స్టూడెంట్స్ లేకపోతున్నారు. భారతదేశం తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్ర will never be the same again. There's no problem. Adi. రేపు రోమ్ కి బయలుదేరుతున్నాం మనం. రోమ్, ఇటలీ, జర్మనీ బయలుదేరుతున్నాం. నెదర్లాండ్స్ ఎస్ బయలుదేరుతున్నాం. డాక్టర్ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ గట్టిగా. ఎస్ యెరూషలేములో, యూదయ, సమరయ, భూదిగంతములో. ఇక్కడనే సడన్ బ్రేక్ పెడుతుంది, అర్థం కావట్లేదు. హల్లెలూయా. ఇప్పటిదాకా యెరూషలేం నో. ఇక నీవు యూదయలోకి అడుగు పెట్టబోతున్నావు, సమరయాలోకి అడుగు పెట్టబోతున్నావు. కొర్నేలును నిన్ను పిలవబోతున్నాను, బర్నబాను నిన్ను పిలవబోతున్నాను. ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు వచ్చి ఉన్నాయి. Why? Because you are a sign and a wonder.
ఏమైనా ఇంటింగ్ అండి. అందుకనే కాంగ్రెస్ లీడర్స్ వినండి, బసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. కాంగ్రెస్ లీడర్స్ వినండి, బసంత్ నగర్ని జ్ఞాపకం చేసుకుంటారు మీరు. చీఫ్ మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీలంతా రాలేదు అయ్యగారు ఈరోజు. జ్ఞాపకం చేసుకుంటారు. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీ కోసం కాదు, పక్కనే ఎయిర్పోర్ట్ ఉన్నది. కబళ్ళు కొట్టాల, పక్కన ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదని మర్చిపోవద్దు. ఎందుకో తెలుసా? ఎవరి కోసం కాకపోయినా నజరేతులో ఏమైనా దొరుకుతుందా? దొరుకుతుందా? ఎస్. ఈ మాటలు అందరూ వినండి, జాగ్రత్తగా వినండి, నిర్లక్ష్యంగా ఉండకండి. ఇది నాది కాదనుకో. మెక్డానల్డ్స్ ఉన్నది అనుకోండి, అమెరికా వాళ్ళు వెళ్ళి తింటారా? కేఎఫ్సి ఉన్నది అనుకోండి, అమెరికన్స్ వెళ్ళి తింటారా? అమ్మో అమెరికన్స్ కదా మేము వెళ్ళొద్దు అనుకుంటారా ఇండియన్స్? ఒకవేళ సుబ్బయ్య హోటల్ ఉన్నది, కాకినాడ వాళ్ళే వెళ్ళి తింటారా? రాయలసీమ రుచులు ఉన్నది, లక్డిగా పూలు ఉంటుంది ఒకటి, తింటారా? పిస్తా హౌస్ ఉంది, ప్యారడైజ్ ఉంది, అమ్మో హైదరాబాద్ బిర్యానీ అంటారా? రాయలసీమ రుచులైనా, సుబ్బయ్య హోటల్ అయినా, మెక్డానల్డ్స్ అయినా, కేఎఫ్సి అయినా, పిస్తా హౌస్ అయినా అందరూ తింటారు. చప్పట్లు కొట్టాలా? ఈరోజు మీరందరూ తినటానికే ఈ హోటల్కి వచ్చినారు. ఇది క్రైస్తవులు తినే హోటల్ కాదు. ఇది నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూడబోతున్నా, నువ్వు చూడబోతున్నా, నువ్వు చూడబోతున్నా. ఒక దినం రాబోతుంది, ఎస్, దేవుడు నీతో పాటు ఉన్నాడని, నీ దేవుడు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు అనబోతున్నాడు. ఒక దినం రాబోతుంది, ఎవ్వరైనా కావచ్చండి, నీ దేవుడు నిజమైన దేవుడు అనే రోజులు రాబోతుంది. నీ దేవుడు సృష్టికర్త అనే రోజులు రాబోతున్నాయి. నీ దేవుడు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేసే దేవుడు అని అనే రోజులు రాబోతుంది. నీ దేవుడు జీవితాలను మార్చేవాడనే రోజులు రాబోతుంది. నీ దేవుడు మోక్షానికి చేర్చే దేవుడు నీ దేవుడు అని అనే రోజులు రాబోతున్నాయి. ఎందుకంటే యోసేపు దగ్గరికి ఫరో వచ్చినాడు. చప్పట్లో. దానియేలు దగ్గరికి నెబుకద్నెజర్ వచ్చినాడు. నేను ప్రవచిస్తున్నా, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద మైటీ నేమ్. మీ తలల మీద చేతులు పెట్టుకోండి ఇట్లా. ఐ ప్రొఫెసైజ్ in the mighty name of Jesus, Son of the living God. నువ్వు దైవజనుడవైనా, నువ్వు వ్యాపారవేత్తవైనా, నువ్వు ఎంప్లాయీ అయినా, నువ్వు స్టూడెంట్ అయినా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఇక ఈ ప్రార్థనా స్థలం నుంచి వెళ్ళగానే ఇదిగో అనేకులు నిన్ను చూసి ఆశ్చర్యపడబోతున్నారు, విభ్రాంతి పొందబోతున్నారు. ఎందుకంటే నీ దేవుడు గొప్ప దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు. నువ్వు 50 రోజులు చేసిన ప్రార్థనలు అవి దేవుని దగ్గర ముట్టి ఉన్నాయి. ఒక యూదును చెంగు పట్టుకొని 10 మంది ఆయా భాషలు మాట్లాడువారు, మేము కూడా యెహోవాని శాంతి పరచుటకు మీతో కూడా వత్తుము అని అన్నట్లు అనేకులు రాబోతున్నారు, 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 రాబోతున్నారు. నేను ప్రవచించున్నానని ఎంతమంది రిసీవ్ చేసుకున్నారు? దిస్ విల్ హ్యాపన్. ఇది జరగకపోతే మరలా నన్ను అడగండి, ఇది ఖచ్చితంగా జరగనుగా. ఎస్, సేవకులారా భయపడకండి.
వ్యాపారవేత్తలు భయపడకండి, స్టూడెంట్స్ భయపడకండి. కృపాక్షేమములు మీ వెంట రాబోతుంది. Amen. Lord. అంత్యకాల అభిషేకం సర్వజనుల చేతులు పైకెత్తి చప్పట్లు. కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. అంత్యకాల అభిషేకం. సర్వజనుల కోసం అందరం లేచి నిలబడదాం. దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా. మండే అక్కల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్ని నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. మండే అక్కల్లే రా దేవా, అన్య భాషలతో అభిషేకించు. ఎగసే గాలల్ని నన్ను తాకుమా, జీవనది వలనే ప్రవహించుమా. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం, కోతకాల దినములి తండ్రి నీ ఆత్మతో నింపుమా. ఈ పాట ఎంజాయ్ కోసం పాడకండి. ఈ పాట మీకు ఒక ప్రవచనం. ఇప్పటిదాకా విడుదలైన ఆ ప్రవచన వాక్కులు మీ జీవితంలో జరిగే ప్రవచన వాక్యది. ఎండిపోయిన ఎముకలు జీవింప చేయబోతున్నాడు. దయచేసి వినండి. అంతా ఆల్టర్ కాల్లోకి వెళ్ళక ముందు ఒక్క వ్యక్తి ప్లీజ్ వెళ్ళదు. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగింది 50%. ఇక నేను ప్రొఫెటిక్ టైంలో వెళ్ళబోతున్నాను, ప్రవచనాత్మక సమయంలో వెళ్ళబోతున్నాను. ఒక అనాయింటింగ్ ప్రాఫెసీస్తోని, ప్రవచనాలతోని 7 ప్రవచనాలు నేను ప్రవచించబోతున్నాను. ఇట్స్ రియల్. ఈ టైం మిస్ చేసుకున్నారంటే ఇప్పటిదంతా కూడా వేస్ట్. అది ఎంతసేపు ఉంటుందంటే హార్డ్లీ ఒక 15 to 20 minutes మాత్రమే. ఇది మిస్ చేసుకోకండి. ఇది ఆఫరింగ్ తర్వాత నేను, ఎందుకంటే నా బాడీ పని చేస్తలేదు, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మరలా నేను వస్తాను. కానీ ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్, మీరు ఒక్కరు పొలిటీషియన్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ 20 minutesలో మనం క్లోజ్ చేయబోతున్నాం. మీటింగే క్లోజ్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాఫిటిక్ టైం మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు ఆల్టర్ కాల్లోకి ఈ వాగ్దానాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒకటి, ప్రార్థనా కాలం. చేయి పైకెత్తండి.